ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ 10 క్వశ్చన్స్ ఉంటాయి. అదే సెక్షన్ ఏవి కామెంట్ సెక్షన్లో క్వశ్చన్ నంబర్లు మెన్షన్ చేస్తా చూడురి. ఆల్ ద బెస్ట్. హై ఫోక్స్, అందరికీ నమస్తే. ఇప్పుడు మనం మ్యాథ్స్ 2B 2023 క్వశ్చన్ పేపర్లు ఉన్న సెక్షన్ ఏ క్వశ్చన్స్, అదేంది 2 మార్క్స్ క్వశ్చన్స్ 10 ప్రాబ్లమ్స్ ఇదే వీడియోలో పెడతా. దీనికి సపరేట్ ప్లేలిస్ట్ గిట్ ఉంటుంది, చూడురి. అర్థమైతే కామెంట్ సెక్షన్లో ఎట్లా అనిపించిందో చెప్పరి, సరేనా? సో ఫస్ట్ సొల్యూషన్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మనకి, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ సెంటర్. సో గివెన్ రాస్తా, గివెన్ దట్ సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు -1, 2 రేడియస్ ఈజ్ ఈక్వల్స్ టు 5. మనకేం తెలుసు, సెంటర్ రేడియస్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఈజ్ x minus h whole square plus y minus k whole square equals to r square. సో ఏం చేద్దాం, ఇది hk అనుకుంటాం, ఇది r అనుకుంటాం. x minus of -1 whole square plus y minus 2 whole square equals to 5 square. x plus 1 whole square plus y minus 2 whole square equals to 25. గింతే. నువ్వు దీన్ని సింప్లిఫై చేసుకుంటా అంటే సింప్లిఫై చేసుకోవచ్చు, లేకపోతే ఈడ వరకు వదిలేసినా ఇస్తారు. దీన్ని మనం ఎందుకు వచ్చిన 2 మార్కులు గిట్ట ఫ్రీ వద్దుడు, సింప్లిఫై చేసుకుందాం, అయిపోతాయి. ఎట్లా, సర్కిల్ ఈక్వేషన్ x² ప్లస్ పెద్దది ఉంటుంది కదా, అట్లా రాయాలి. a ప్లస్ b హోల్ స్క్వేర్, a² ప్లస్ 2x ప్లస్ 1 ప్లస్ y² మైనస్ 2 ఇంటూ y 2y ఇంటూ 2 4y ప్లస్ 4 ఈక్వల్స్ టు 25. ఏంది వాడినామన్నా అంటే a ప్లస్ b హోల్ స్క్వేర్, a మైనస్ b హోల్ స్క్వేర్. సో x² ప్లస్ y² ప్లస్ 2x మైనస్ 4y plus 5 minus 25 equals to 0. x² plus y² plus 2x minus 4y minus 25 equals to 0 is the required equation of circle. First one అయిపోయింది. ఇంకేంది సెకండ్ సొల్యూషన్. సెకండ్ క్వశ్చన్ మనకేమి ఇచ్చిండు, find the equation of the normal at to the circle. given circle తీసుకుందాం. ఏమి ఇచ్చిండు, x² ప్లస్ y² మైనస్ 10x మైనస్ 2y ప్లస్ 6 ఈక్వల్స్ టు 0. సో దీనికి సెంటర్ కనుక్కుందాం. ఏమన్నాడు అంటే సర్కిల్ ఇచ్చిండు, సెంటర్ ఇచ్చిండు, ఒక నార్మల్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. నార్మల్ అంటే ఏంది, టాంజెంట్కి పర్పెండిక్యులర్ ఉంటుంది, అంతే. సో ఇది ఇటు ఒక లైనే కదా, దాన్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు వాడు. సో దీనికి సెంటర్ కనుక్కుంటా నేను, సరేనా? సెంటర్ అప్పుడు ఏమవుతుంది బ్రో అంటే, ఇట్లా రాసుకో, ఇట్లా రాసుకో. సెంటర్ ఈజ్ ఈక్వల్స్ టు -g/2 -f/2. కంపేర్ చేసుకుంటే 2g ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్, 2f ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ రాసుకుంటావుగా, ఇట్లా గిట్లా రాసుకోవచ్చు మనం. -10/2 -2/2. సో 10/2 2/2 5, 2 1 2 5 2 1 2 1. సెంటర్ ఇది ఇచ్చిండు. సో నేను ఈ లైన్కి ఇగో ఇట్లా నన్ను ఉంటుంది, ఆ నార్మల్ పిక్చర్ ఎట్లా నన్ను పెట్టుకోవచ్చు మనము, టాంజెంట్కి పర్పెండిక్యులర్ అని గిట్ట గీసుకోవచ్చు. దీనికి బొమ్మ గీయకపోయినా ఫరక్ పడదు. సో నేను ఏం చేస్తాను అంటే, ఇప్పుడు ఏంది, సెంటర్ ఇచ్చిండు, స్లోప్ ఆఫ్ లైన్ విత్ సెంటర్ c of 5, 1 p of 3, 5. ఈ పాయింట్ క్వశ్చన్లు ఇచ్చింది. సో ఏంది, y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఇక్కడ ఏమైంది, y2 5 మైనస్ 1 బై x2 3, 5 మైనస్ 1 బై 3 మైనస్ 5, x1 y1 x2 y2. సో 5 మైనస్ 1 వచ్చేసి 4, 3 మైనస్ 5 వచ్చేసి -2, 2 1 2 2. సో -2. ఇప్పుడు మనకేం వచ్చింది, స్లోప్ వచ్చింది కదా, పాయింట్ ఎట్లా వాడు మనకేమి ఇచ్చిండు, 3, 5 అని ఇచ్చిండు. సో ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ పాసింగ్ త్రూ 3, 5 and having slope m equals to -2 is
y minus y1 is equals to m into x minus x1, x1 y1. So y minus 5 is equals to minus 2 into x minus 3. Y minus 5 equals to minus into plus minus 2x minus into minus plus 6. ఎప్పుడైనా x పాజిటివ్ ఉండాలి కాబట్టి రెండో అవతలకి పంపించేస్తాం. 2x plus y minus 5 minus 6 equals to 0. 2x plus y minus 11 equals to 0 is the required equation of normal. ఇంతే సింపుల్ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు థర్డ్ సొల్యూషన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ అని చెప్పి 2 సర్కిల్ ఇచ్చిండు. సో నేను ఏమంటా అంటే లెట్ రాడికల్ యాక్సిస్ ఫార్ములా ఏంటంటే ఎస్ మైనస్ ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 0, డబల్ డాష్ కాదు డాష్. సో ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమనుకుంటా, ఇక్కడ మూడు గీతలు పెడతాం ఎందుకంటే మనం అనుకుంటున్నాం కాబట్టి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 3x మైనస్ 4y ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఎస్ డాష్ ఈజ్ ఈక్వల్స్ టు 3 of x square plus y square minus 7x plus 8y minus 11 equals to 0. ఇది చేసేటప్పుడు ఒకటే గుర్తుండాలి. ఏం గుర్తుండాలంటే ఎక్స్ స్క్వేర్లు వై స్క్వేర్లు కట్ అయ్యి రెండింటికి మైనస్ చేసి మనకి ఎక్స్ వై కాన్స్టెంట్లో రావాలి. సో ఇక్కడ 3 అనేది ఎక్స్ట్రా టర్మ్ ఉంది కదా, నేను 3 కామన్ తీసేస్తాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఇక్కడ 3 టేబుల్లో రాదు కాబట్టి 3 7/3x 8/3y 11/3. సో ఈ 3 అవతలకి ఎలా కొట్టేద్దాం, ఇట్లా మనకి సర్కిల్ ఈక్వేషన్ ఎట్లా ఇచ్చినా కానీ ఇట్లా ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉండేటట్టు చూస్తాం. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ రాడికల్ యాక్సిస్ ఈజ్ s minus s dash equals to 0. s ఏముంది, x square plus y square minus 3x minus 4y plus y minus of డైరెక్ట్ రాసేద్దాం minus x square minus y square plus 7/3x minus 8/3y plus 11/3 equals to 0. సింబల్ అనేటివి చేంజ్ అవుతాయి కదా, ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది. సో ఇది కట ఇది కట ఇది కట ఇది కట. ఇప్పుడు ఈ రెండిట్లో ఏముంది, ఎక్స్ ఉంది కదా. సో నేను ఏం రాస్తా అంటే 7/3 మైనస్ ఎక్స్ 3x తర్వాత ఈడ రెండింటికి మైనస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టుకుందాం. -4 మైనస్ 8/3 ఇంటూ వై. ఇక్కడ ముంగట పాజిటివ్ పెట్టి తర్వాత నెగిటివ్ రాసిన ఏం ఫరక్ పడదు. +5 + 11/3 ఈక్వల్స్ టు 0. సో ఏం చేసుకోవచ్చు, ఇట్లా చేసుకునే బదులు డైరెక్ట్ ఎల్సిఎం గిట్ట తీసుకోవచ్చు కదా. ఎల్సిఎం తీసేసుకుందాం, డినామినేటర్లో 3 అవుతుంది. సరేనా, అవు ఇది మనకి బేబీ బుల్లెట్లు ఇచ్చిన మెథడ్. ఈ మెథడ్ వద్దు, ఆగమవుతారు, ఎందుకంటే నాకు అనిపించింది. సో ఇప్పుడు ఏం చేద్దాం, ఈడ 3 ఉంది, ఈడ 3 ఉంది, ఈడ 3 ఉంది, ఈడ 3 లేదు, ఈడ 3 లేదు, ఈడ 3 లేదు. ఎల్సిఎం 3 తీసుకున్నాం అనుకో, ఈ 3 కాస్త వీటికి ఇంటూ అవుతుంది. మైనస్ డినామినేటర్లో 1 ఉంటేనే ఇంటూ అవుతుంది బ్రో, వేరేది ఉంటే మళ్ళీ వేరే ప్రాసెస్ అవుతుంది. -9x మైనస్ 3 4s are 12y ప్లస్ 15 ప్లస్ 7x మైనస్ 8y ప్లస్ 11 ఈక్వల్స్ టు 0. సో ఇప్పుడు ఏమవుతుంది, 7x మైనస్ 9x మైనస్ 2x మైనస్ 8x మైనస్ 12y మైనస్ 20y, సేమ్ సింబల్ ఉంది కాబట్టి యాడ్ చేసిన. 15 ప్లస్ 11 26 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇది ఏడుపోయిందన్న అంటే ఇంటూ డివైడెడ్ బై అక్కడ పంపిస్తే ఇంటూ అయితే 0 అయిపోయింది. ఈ అన్నిట్లకి మనం ఏం చేద్దాం, 2 కామన్ తీద్దాం. సో అప్పుడు -2 కామన్ తీస్తే ఏమవుతుంది, x ప్లస్ 10y మైనస్ 13 ఈక్వల్స్ టు 0. -2 తీసినాం అనుకో సింబల్ అనేది చేంజ్ అవుతుంది. దేర్ ఫోర్ రాడికల్ యాక్సిస్ ఇక్కడ ఇరికిచ్చేద్దాం. దేర్ ఫోర్ రాడికల్ యాక్సిస్ ఈజ్ ఏమవుతుంది, x ప్లస్ కనిపిస్తలే x ప్లస్ 10y మైనస్ 13 ఈక్వల్స్ టు 0. గింతే ఆన్సర్. సరేనా, ఇంతే ఇక థర్డ్ వన్. రాడికల్ యాక్సిస్ ఇచ్చిన అనుకో ఫార్ములా గుర్తుకుండాలి, s మైనస్ s డాష్ ఈక్వల్స్ టు 0 అని. ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ కోఎఫిషియంట్లు సేమ్ ఉండాలి, ఎందుకంటే మనం మైనస్ చేస్తే 0 వస్తుంది కాబట్టి. ఇదే థర్డ్ వన్. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూద్దాం.
ఇప్పుడు మనం ఎద్దాము తర్వాత క్వశ్చన్ ఏమి ఇచ్చిండు మనకి ఫోర్త్ వన్ ఏమి ఇచ్చిండు ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ పాయింట్ అంటే పాయింట్ కనుక్కోమన్నాడు ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఏమి ఇచ్చిండు గివెన్ పారాబోలా y square equals to 8x దీన్ని మనం దేంతో కంపేర్ చేస్తాము కంపేర్ విత్ y square equals to 4ax కదా అప్పుడు ఏమవుతుంది we get 4a equals to 8 a is equals to 8 by 4 4 1 4 2 a is equals to 2 ఇది ఎందుకు తీసుకున్నాం అన్నా అంటే నెక్స్ట్ చూద్దాం చూడు గివెన్ కండిషన్ ఏమి ఇచ్చిండు ఫోకల్ డిస్టెన్స్ ఎంత 10 ఇచ్చిండు ఫోకల్ డిస్టెన్స్ అంటే ఏంది ఎక్స్ ప్లస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 10 కదా ఆ ఏని తీసుకొచ్చి ఇక్కడ ఎత్తేసేయి ఈ 2ని తీసుకొని అక్కడ పంపించేసేయి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 8 అవుతుంది ఈ 8 తీసుకొని ఈక్వేషన్ 1లో పెట్టాయి పారాబోలాలో పెట్టాయి ఫ్రమ్ 1 వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 8x వై స్క్వేర్ ఈక్వల్స్ టు 8 ఇంటూ 8 సో వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 64 y is equals to root 64 y is equals to plus or minus 8 అన్న కొన్నిట్లా రూట్లు ఉన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ ఎందుకు తీసుకోవంటే ఇది మన పారాబోలా ఎట్లుంటుంది గ్రాఫ్లు ఉంటుంది కదా సో అవి ఏడేడ తీసుకుంటామో ఏడేడ తీసుకోమో ఇట తెలియాలి ఇక్కడ మనకు కోఆర్డినేట్ యాక్సిస్లో వస్తుంది కదా సో ప్లస్ 8 మైనస్ 8 మనకు వాల్యూస్ అనేవి ఉంటాయి దేర్ ఫోర్ పాయింట్ అని చెప్పి ఎక్స్ కామా వై ఈజ్ ఈక్వల్స్ టు 8 కామా ప్లస్ ఆర్ మైనస్ 8 గిదే కనుక్కోమన్నాడు గదే వచ్చింది ఇది నీట్గా రాద్దాం మాకు కోఆర్డినేట్స్ ఆఫ్ పారాబోలా ఈక్వల్స్ టు 8 కామా ప్లస్ 8 కామా మైనస్ 8 గింతే ఆన్సర్ ఇది రాసే 2 మార్కులు సింపుల్ ఉంటుంది ఇవన్నీ సింపుల్గా ఉంటాయి మీకు చూడక ప్రాక్టీస్ చేయక కొంచెం డిఫికల్ట్ అనిపిస్తుంది సరేనా నెక్స్ట్ వన్ చూద్దాం ఇప్పుడు మనం 5th సమ్ చూసుకుందాం ఏమి ఇచ్చిండు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ కే లైన్ ఈక్వేషన్ వచ్చేసి 3x మైనస్ 4y ప్లస్ కే ఈక్వల్స్ టు 0 ఇచ్చిండు దీన్ని ఏమన్నాడు టాంజెంట్ అన్నాడు మళ్ళీ హైపర్బోలా ఇచ్చిండు హైపర్బోలా ఏంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 కే వాల్యూ అనుకోమన్నాడు ఇట్లా మనకు ఒక టాంజెంట్ ఈక్వేషన్ ఇచ్చి హైపర్బోలా ఈక్వేషన్ ఇచ్చిండు అనుకో ఏదైనా ఫార్ములా ఉందా అన్న అంటే ఒకటి ఉంటుంది ఎన్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ఎల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎం స్క్వేర్ ఏఎల్ మైనస్ బిఎం అన్నిట్లకి స్క్వేర్లో అని గుర్తుపెట్టుకోవాలి సో నేను ఏం చేస్తా అంటే గివెన్ హైపర్బోలా ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 5 హైపర్బోలా ఇట్లుంటుందా ఉండదు ఎట్లుంటుంది ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈక్వల్స్ టు 1 ఉండాలి ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉంటే అది ఎలిప్స్ అవుతుంది సో నేను ఫస్ట్ అట్లా రాస్తా ఎక్స్ స్క్వేర్ మైనస్ 4y స్క్వేర్ బై 5 ఇక్కడ 1 ఇంటూ ఉంటేనే ఇంటూ ఉన్నది అక్కడ వస్తే డివైడెడ్ బై అవుతుంది ఇప్పుడు ఈ 5ని ఆస్తులు వంచినట్టు వంచేసేది తర్వాత ఈ 4ని కిందికి ఎలా కొట్టు ఒకవేళ ఇక్కడ ప్లస్ ఉందనుకో మైనస్ ఆఫ్ మైనస్ రాసుకోవచ్చు 5 by 4 ఈజ్ ఈక్వల్స్ టు 1 హియర్ ఏ స్క్వేర్ ఎంత వస్తుంది 5 వస్తుంది బి స్క్వేర్ ఎంత వస్తుంది 5 by 4 వస్తుంది అండ్ టాంజెంట్ ఏమి ఇచ్చిండు మనకి అడు 3x minus 4y plus k equals to 0 సో ఇక్కడ ఏమవుతుంది l is equals to 3 m is equals to minus 4 n is equals to k given condition ఏంది n square equals to a square l square minus b square m square వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేసాయి n అంటేనేమో k స్క్వేర్ a స్క్వేర్ అంటేనేమో 5 l అంటేనేమో 3 స్క్వేర్ మైనస్ b అంటే ఏంది 5 by 4 m అంటే minus 4 whole square సో 5 9 ఎంత 45 4 1 4 1 కట ఇక్కడ క్యాన్సిల్ చేయొద్దు మళ్ళీ మీకు కన్ఫ్యూజ్ అవుతుంది ఇక్కడ స్క్వేర్ ఉంది కదా సో మైనస్ 5 by 4 ఇంటూ 4 రాస్తా ఎందుకన్నా అంటే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది సరేనా ఇప్పుడు 4 ఒక 4 యాడ్ చేస్తా 45 minus 5 4 is 20 45లోకి 20 తీస్తే 25 సో k ఈక్వల్స్ టు రూట్ 25 k ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 5 ఇంతే మనకి ఒక టాంజెంట్ ఇచ్చి హైపర్బోలా ఇచ్చింది అనుకో ఈ ఫార్ములా ఒక్కటి గుర్తుకుంటే చాలు
ఏది n స్క్వేర్ ఈక్వల్స్ టు a స్క్వేర్ l స్క్వేర్ మైనస్ b స్క్వేర్ m స్క్వేర్. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు 6th వన్ ఏమి ఇచ్చిండు మనకి, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ రూట్ ఆఫ్ 1 మైనస్ కాస్ 2x dx అని ఇచ్చిండు. ఇట్లా ఇస్తే ఏకదం మనం ఏం చేస్తాం, 1 cos 2x ఫార్ములా రాస్తాం. ఏమేమి తెలుసు, 2 cos స్క్వేర్ x మైనస్ 1 ఒకటి, 1 మైనస్ 2 sin స్క్వేర్ x ఒకటి. ఇక్కడ మనకి ఏముంది, 1 మైనస్ కాస్ 2x కదా, సో ఇది అక్కడ వచ్చింది, ఈ cos 2x అక్కడ పోయింది కదా. సో ఏం రాస్తా అంటే నేను 2 sin స్క్వేర్ x ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ కాస్ 2x. ఈ 1 మీద డిపెండ్ అయ్యి ఉండి, ఈ కాస్ 2x మీద డిపెండ్ అయ్యి ఉండి రెండిట్లో ఏదో ఒకటి వాడతాం. సో ఇక్కడ నేనేం వాడినా, 2 sin స్క్వేర్ x dx వాడినా. రూట్ 2 sin స్క్వేర్ రూట్ 2 క్యాన్సిల్, sin x dx. సో రూట్ 2 నంబర్ కాబట్టి బయట రాసిన, sin x dxకి ఇంటిగ్రేషన్ ఏంది, మైనస్ కాస్ x ప్లస్ సి. సో అంటే ఏంది, మైనస్ రూట్ 2 cos x plus c is the answer. అయిపోయా, సింపుల్. 7th సొల్యూషన్ ఏంది, let I is equals to x power 8 by 1 plus x power 18 dx. సంథింగ్ ఏదో ఒక క్వశ్చన్ తీసుకుంటాం, అంటే I ఏదైనా తీసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తాము, దీన్ని I is equals to x power 8 వచ్చింది కదా, డినామినేటర్లు ఉన్న పవర్ని ఒక నంబర్ ఎక్కువ వేసి స్క్వేర్ రాయాలి. 9 2s ఎంత, 18. ఒకవేళ ఇక్కడ మనకి 6 ఇచ్చిండు అనుకో, 7 2s రాస్తాం, అప్పుడు ఏమవుతుంది, 14 అవుతుంది. ఎందుకు రాస్తానో ఇప్పుడు చెప్తా చూడు. పుట్ x పవర్ 9 ఈజ్ ఈక్వల్స్ టు t తీస్తాం, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x చేస్తాం, అప్పుడు ఏమవుతుంది, x పవర్ ఆన్ బోత్ సైడ్స్, డిఫరెన్షియేట్ on both sides with respect to ఏ టర్మ్ ఉంటే ఆ టర్మ్. సో 9 x పవర్ 8 dx అవుతుంది. ఇక్కడ t ఉంది కదా, dt అవుతుంది. సరేనా, ఇక్కడ మనం విత్ రెస్పెక్ట్ టు అస్సలు చెయ్యం సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు. సో ఇక్కడ ఏమవుతుంది, x పవర్ 8 dx ఈజ్ ఈక్వల్స్ టు dt బై 9 అవుతుంది. దీని ఈక్వేషన్ 1 అనుకుంటా. ఫ్రమ్ 1 I is equals to integration of x power 8 dx అంటే ఏం రాసుకోవచ్చు, dt by 9 రాసుకోవచ్చు, 1 plus t స్క్వేర్ రాసుకోవచ్చు. దీన్ని ఇంకెట్లా రాసుకోవచ్చు అంటే 1 by 9 ఇంటిగ్రేషన్ 1 by 1 plus t స్క్వేర్ dt రాసుకోవచ్చు. 1 by 9 ఇంటిగ్రేషన్ 1 by 1 plus x స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ t ప్లస్ c. t అంటే ఏమనుకున్నాం, tan ఇన్వర్స్ ఆఫ్ x పవర్ 9 ప్లస్ సి. గింతే ఆన్సర్. ఇక్కడ ఏదైతే నంబర్ ఇచ్చిండో దానికి పెద్ద నంబర్ అనుకొని హోల్ స్క్వేర్ లెక్క రాసుకుంటాం. సరేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 8th సొల్యూషన్. కాకేమి ఇచ్చిండు, ఇంటిగ్రల్ I ఈజ్ ఈక్వల్స్ టు అని తీసుకుంటాం, 2 2 3 2x dx బై 1 ప్లస్ x స్క్వేర్. ఇదేంది, డైరెక్ట్ ఇచ్చేసింది మనకు ఫార్ములా. ఇక్కడ ఏంది, డినామినేటర్ని డెరివేటివ్ చెయ్యి, అప్పుడు ఏమవుతుంది, క్యాపిటల్ డి అంటే డెరివేటివ్, సో 0 అవుతుంది ప్లస్ 2x అవుతుంది, తర్వాత dx అవుతుంది. అది న్యూమరేటర్లో ఉంది అంటే ఇది ఏం ఫార్ములా ఉంది బాయ్స్ ఆఫ్ అంటే ఇంటిగ్రేషన్ f డాష్ ఆఫ్ x బై f ఆఫ్ x dx ఈక్వల్స్ టు log mod f ఆఫ్ x ప్లస్ c. ఎప్పుడు డినామినేటర్ని డెరివేటివ్ వేస్తే న్యూమరేటర్ వచ్చినప్పుడు. సో నేను ఏం చేస్తా, log mod f ఆఫ్ x అంటే ఇది కదా, డినామినేటర్లో ఉన్నది 1 ప్లస్ x స్క్వేర్ ప్లస్ సి రాసామా అంటే రాయం. ఎందుకు రాయం, ఇది డెఫినెట్ ఇంటిగ్రల్, లిమిట్స్ సబ్స్టిట్యూట్ చేయాలి. అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. సో లాగ్ ఆఫ్ 1 ప్లస్ 3 స్క్వేర్ మైనస్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ 2 స్క్వేర్. సో లాగ్ ఆఫ్ 1 ప్లస్ 9 log of 1 plus 4 log 10 minus log 5 log a minus log b log a by b 5 1 the 5 2 the. So answer is log 2. Therefore integral 2 to 3 2x dx by 1 plus x square is equals to log 2. In the answer.
ఇప్పుడు నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చిండు, ఫైండ్ లెట్ I ఈజ్ ఈక్వల్స్ టు 0 to π/2 లెట్ అని రాసుకుందాం cos 8 power x dx. ఈడేముంది n ప్లేస్లో 8 ఉంది, ఆ 8 అనేది ఈవెన్ నంబర్. సో దీనికి ఏమైనా ఫార్ములా ఉందా అని అంటే ఉంటుంది. ఏంది ఫార్ములా అంటే రెండు ఫార్ములాలు ఉంటాయి, n-1/n ఇంటూ in-2 అన్న రాసుకోవచ్చు. ఈవెన్ కాబట్టి లాస్ట్కి π/2 వచ్చేదాకా చేస్తాం. లేదా సప్పుడు దాకా ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడ I8 రాసుకో, ఆడ 8 ఉందని, ఇక్కడ 0 to π/2 ఉందా లేదా చూడు. 0 to π/2 ఉంటే ఫార్ములా ఏమవుతుంది తెలుసా, n-0 n-1 n-2 n-3 n-4 n-5 ఇట్లా లాస్ట్కి ఎంత దాకా వస్తుంది అంటే 1/2 π/2 వచ్చేదాకా రాసుకుంటాం. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఇక్కడ, ఇది ఫార్ములా అన్నట్టు. ఇప్పుడు ఏంది ఇక్కడ మనకి I8 కదా, సో డినామినేటర్లో 8, న్యూమరేటర్లో ఏంది 8 - 1 7 ఇంటూ 8 - 2 8 - 3 8 - 4 8 - 5 8 - 6 8 - 7 లాస్ట్కి π/2. ఇక్కడ చూడు 8 - 7 ఎంత 1, 8 - 6 ఎంత 2 వచ్చేసింది. సో 7/8 6/5 3/5 4 రెడీ. తూ ఎడిషన్ సబ్ట్రాక్షన్లు తప్పుతున్నాయి. మీకు గిట పోతే జర ఆచితూచి రాయరు. π/2 ఇంటూ చేసేసుకోరు ఇక. 3 × 5 = 15 15 7 ఎంత 7 7 5 35 7 1 7 105 π/, ఇది ఇంటూ చేసేసుకోరి. 8 8 8 64 64 2 128 అయిపోయింది. 8 ఇంటూ 6 6 8 48 60 12 13 14 15 16 6 1 6 768. ఈ మల్టిప్లికేషన్ చూసుకోరి, కరెక్టా తప్ప కామెంట్ సెక్షన్లో పెట్టు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లాస్ట్కి మనకేమి ఇచ్చిండు, ఫైండ్ ద ఆర్డర్ అండ్ డిగ్రీ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని ఇచ్చింది కదా. ఇది బ్రైట్నెస్ సెట్ అయితే లేదు. సో ఇక్కడ ఏం చేస్తామంటే గివెన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఈజ్ d⁻3/dx³ power 3 - 3 into dy/dx whole square minus e⁻x = 4. ఇదేంది ఇట్లుండాలి, కరెక్ట్ సెట్ అయింది. ఇప్పుడు ఏంది ఇక్కడ మనకు పవర్లో 1/2 ఉంటే SOBS కానీ ఏదో ఒకటి చేసాం. ఇక్కడ డైరెక్ట్ ఉన్నది కదా, సో ఆర్డర్ డిగ్రీ, ఇది ఎన్నో ఆర్డర్ డెరివేటివ్, ఫస్ట్ ఆర్డర్ థర్డ్ ఆర్డర్. సో ఆర్డర్ వచ్చేసి 3, దీని పవర్ ఎంత 3, ఆర్డర్ అండ్ డిగ్రీ సేమ్. గింతే ఆన్సర్. దీంతో 2 మార్క్స్ క్వశ్చన్స్ అయిపోయినాయి 2023 మ్యాథ్స్ టు బి రెగ్యులర్ క్వశ్చన్ పేపర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో ఎప్పుడు.